అక్కడేంటంటే తిరిగి వాళ్ళు అడగడానికి వాళ్ళకేం తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్. బట్ సామాన్యులుగా చాలా మందికి దాని తర్వాత క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మన హక్కులేంటి, లా పరంగా ఎలా వెళ్ళాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎవరో వచ్చి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అంటే అప్పుడు మనం ఎలా పోస్ట్ చేస్తాం? అసలు ఎలా అరెస్ట్ చేస్తున్నారు అంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అఫెన్స్ ఏంటి, ఎఫ్ఐఆర్ నమోదైందా, ఎఫ్ఐఆర్ నమోదైందంటే నిజంగా ప్రజలందరూ కూడా దయచేసి మీ హక్కుల్ని తెలుసుకోండి. విషయం ఏంటంటే అసలు మిమ్మల్ని ఎవరైనా పోలీస్ స్టేషన్కి రమ్మంటే వెళ్ళండి. చాలామంది అడ్వకేట్లు చెప్తుంటారు వెళ్ళొద్దు, ఎందుకు రావాలి, అది ఇదని అడగమంటుంటారు. సో వెళ్ళొచ్చు, వెళ్ళండి. కానీ అక్కడ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం లేదంటే మిమ్మల్ని అక్రమంగా నిర్బంధిస్తున్నారు అనుకోండి, వెంటనే మీ అడ్వకేట్కి కాదు, ఇప్పుడు అడ్వకేట్కి చెప్పడం చాలా ఎక్స్పెన్సివ్ అనుకోండి, మీకు తెలియదు అనుకోండి, వెంటనే ఒక సోషల్ మీడియా ప్రాథమిక మాధ్యమంలో రిలీజ్ చేసేయండి. వీడియో తీసి ఇట్లా నన్ను రమ్మంటున్నారు, నేను పలానా పోలీసు ఆఫీసర్ గారు, పలానా ఎస్ఐ గారు, పలానా స్టేషన్ నేను వెళ్తానని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని అడ్వకేట్లు అందుబాటులో లేనప్పుడు ఆ వీడియో తీసుకొని మీ రిలేటివ్స్కి ఎవరికైనా సెండ్ చేయండి. సో మీరు కనిపించినప్పుడు ఏం జరిగింది అనేది కూడా మీరు బయటకు వచ్చాక ధైర్యంగా చెప్పగలిగేటట్లు. సో మీరు ఫస్ట్ ఎవరైనా పోలీస్ స్టేషన్ నుంచి పిలవడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం లేదంటే వాళ్ళు చాలా వరకు విలేజెస్లో జరిగేది ఏంటంటే పోలీస్ కానిస్టేబుల్ చాలా దురుసుగా ప్రవర్తిస్తుంటారు. నిజంగా వాళ్ళు మొత్తం ఇక ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో వాళ్ళే హుకుములు జారీ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి చెక్ పెట్టండి. ఎవరైనా సరే మన పర్మిషన్ లేకుండా మన ప్రాంగణంలో కూడా అడుగు పెట్టడానికి లేదు. దట్ ఈస్ పవర్ ఆఫ్ లా. మేము పర్మిషన్ తీసుకొని రావాలి. సార్ ఇప్పుడంటే మీరు చెప్పినట్టు ఒక సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో పెట్టచ్చు, 100% పెట్టచ్చు. అది చాలా వరకు మనకి పోలీస్ స్టేషన్ లో కూడా వీడియో తీసుకోవచ్చు. తీయటానికి వీలు లేదంటానికి పోలీస్కి హక్కు లేదు. సుప్రీంకోర్టు క్లియర్లీ సేస్ ఎక్కడైతే ఏదైతే అంటే భారతదేశ వ్యక్తిగత గౌరవానికి కానివ్వండి, భద్రతకు కానివ్వండి భంగం కలిగించేటువంటి నిషేధ ప్రాంతాల్లో తప్ప ఎక్కడైనా వీడియో తీసుకోవచ్చు. అంతే బంగారులాగా వీడియో తీసుకోవద్దు అన్న దాని గురించి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే వెళ్ళిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏం కేసు, కాగ్నైజబుల్ అఫెన్సా లేదంటే నాన్ కాగ్నైజబుల్ అఫెన్సా? నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అయితే సిఆర్పి అంటే అతనికి 41 సిఆర్పిసి నోటీస్ ఇప్పుడు బిఎన్ఎస్ లో మారిపోయింది. సో 41 ఇచ్చి పంపించేయాలి. సో 41 నోటీస్ కూడా చాలా మంది డబ్బులు అడుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి దయచేసి డబ్బులు ఇవ్వడం లాంటివి చేయకండి. ఇంకొక విషయం, కేసు ఎవరైనా మీ మీద కంప్లైంట్ పెట్టినప్పుడు మీ పట్ల పోలీసులు అంటే ఇట్లాంటి వ్యతిరేకంగా లేదంటే బూతులు మాట్లాడిన అనుకోండి, మీరు కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఇబ్బంది అయిందనుకోండి, తప్పకుండా ప్రాథమిక మాధ్యమాల ద్వారా మీకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేయండి. అది కూడా తెలియజేయచ్చు. అది వ్యక్తిగత స్వేచ్ఛలో వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవడంలో డిఫెన్స్లో ఒక భాగం.